భర్తని, అత్తని, మామని, టోటల్గా కుటుంబాన్ని మోసం చేసి దర్జాగా తిరుగుతుంది. ఇంతకే అమ్మాయి ఎవరో తెలుసా సునంద గారు? శ్వేత. చూడు పుల్లిరాజు, నేను పుట్టింది అభిబావ కోసం, చావబోయేది అభిబావ కోసమే. ఇప్పుడు అభి వచ్చాడంటే నీ చుట్టూనే తిరుగుతూనే ఉంటాడు. శ్వేత, ఏమైంది? ఏమైంది శ్వేత? శ్వేత, పద. కూర్చో, నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. శ్వేత, ఇదిగో నోరు కడుక్కునే మంచినీళ్ళు తాగు. ఇప్పుడెలా ఉంది? ఓకే అక్క. ఏమైంది అసలు? పర్ఫ్యూమ్ స్మెల్ పడదక్క. ఇంత మంచి స్మెల్ పడకపోవడం ఏంటి? బస్లో ఎక్కువసేపు జర్నీ చేసినా, కొన్ని స్ప్రేలు స్మెల్ చూసినా పడక వామిటింగ్ అయిపోతుంది. ఓ, నీకు ఆ ప్రాబ్లం ఉందా? సరే, లోపలికి పద. స్మెల్ పడకపోతే ఇంతలా వామిటింగ్స్ అవ్వడం ఏంటి? నాకు అలాగే అవుతుంటాయక్క. అయినా పర్లేదులేండి, మీరెంతో కష్టపడి తెప్పించారు కదా, ఇవ్వండి. ఇది పర్ఫ్యూమ్ వల్ల వచ్చిన వామిటింగ్ లా లేదు, నాకెందుకో డౌట్ గా ఉంది.
శ్వేత, డాక్టర్ గారు పిలుస్తున్నారు. రామ్మా, కూర్చో. మీ వారు రాలేదా? రాలేదు డాక్టర్. కంగారు పడాల్సిన అవసరమే లేదమ్మా. మీ వారుంటే నిన్నెత్తుకుని గిరగిరా తిప్పేసే అంత గుడ్ న్యూస్లేమ్మా. నువ్వు తల్లివి కాబోతున్నావమ్మా. ఏంటమ్మా, నేను గుడ్ న్యూస్ చెప్తే కనీసం నీ మొహంలో చిన్న చిరునవ్వు కూడా కనిపించడం లేదు? ఏం లేదు డాక్టర్. ఏదైనా ప్రాబ్లమా? అలాంటిదేం లేదు. మరింకే, ప్రతి ఆడపిల్ల తన జీవితంలో ఎదురు చూసే మధురమైన క్షణమిది. సంతోషంగా ఉండాల్సిన సమయం ఇది. ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా వాటర్ తాగాలి. గంటకోసారి చొప్పున ఫ్రూట్స్ తినాలి. సరేనా? నీకేనమ్మా చెప్తున్నాను. ఏం చెప్పారు? ఏంటమ్మా అంత పరధ్యానం? సారీ డాక్టర్. వాటరు, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలని చెప్తున్నాను. సరేనా? బేబీ గ్రోత్ కోసం మంచి మెడిసిన్స్ రాస్తాను. రెగ్యులర్గా టైం టు టైం యూజ్ చేయి. సరే డాక్టర్. ఇప్పుడు ఇంజెక్షన్ చేస్తాను. ఇలా వచ్చి పడుకోమ్మా. నువ్వు తల్లివి కాబోతున్నావమ్మా. నువ్వు తల్లివి కాబోతున్నావమ్మా. అటెక్కడికమ్మా? శ్వేత, నిన్నే. ఏమైంది అమ్మాయికి? థ్యాంక్స్ డాక్టర్. నో మెన్షన్. నమస్తే డాక్టర్. చెప్పమ్మా. శ్వేతని మా అక్క వచ్చింది. వెళ్ళిపోయిందా డాక్టర్? ఆ అమ్మాయి మీ అక్క? అవును డాక్టర్. మా అక్కకి ఏదైనా ప్రాబ్లమ్మా? ప్రాబ్లం ఏం లేదమ్మా. మీ అక్క ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం వచ్చింది. రిపోర్ట్లో పాజిటివ్ వచ్చింది. మరో ఆడపిల్లైతే ఎగిరి గంతేస్తుంది. మీ అక్కేంటి ఏదో కోల్పోయిన దానిలా మొహం పెట్టింది?
మా అక్క అంతే డాక్టర్, ఎప్పుడు అలా ఏదో కోల్పోయిన దానిలా ఉంటుంది. ప్రిస్క్రిప్షన్ తీసుకోకుండా ఇంజెక్షన్ చేయించుకోకుండా వెళ్ళిపోయింది. మంచి శుభవార్త చెప్పారు డాక్టర్. ప్రిస్క్రిప్షన్ నేను ఇస్తాను, నాకు ఇవ్వండి. సరేనమ్మా. మంచి శుభవార్త. ఆ శుభవార్త నీకు కాదక్కా, నాకు. మా అభిబావతో శోభనం జరగకుండానే నెల తప్పి తల్లివయ్యావా? అవురవురా, ఎంత విడ్డూరం, ఎంత విచిత్రం. శ్వేత, దొరికావే. మా ఇంట్లో నువ్వు కోడలుగా అడుగు పెట్టడం మేమందరం చేసుకున్న అదృష్టం తల్లి. శీలం అనేది మనసుకు సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు. నీ మీద నాకున్న ప్రేమ కూడా ఏ మలినం అంటనిది, కల్మషం లేనిది, పవిత్రమైనది. పది 5 25 lakhs తీసుకెళ్ళిపోతే సరిపోతుంది కదా. హిమాద్రిప్రోద్బల రుద్ర రౌద్రానంద హరిద్ర గాత్ర నియుద్ధానందిత రుద్ర బుగ్గు ప్రాకృత దిగ్దిగ్ధీకృత విద్యుచ్చాలన రుద్ర పృథక్ పృథక్ కృత శుభక్రటు వ్రత రక్షా దీక్షిత. ఏం తప్పు చేశాను? ఏం పాపం చేశాను? ఎవరి జీవితానైనా నాశనం చేశానా? ఎవరిల్లైనా కూల్చేశానా? హత్యలు చేశానా? అక్రమాలు చేశానా? ఏం చేశాను? అన్ని పాపాలు చేసిన వాళ్ళకు కూడా ఇంత పెద్ద శిక్ష వేయమేమో. ఊరు కాని ఊర్లో ఒక చిన్న పిల్లని ఒక దుర్మార్గుడు నాశనం చేయబోతుంటే కాపాడమే నేను చేసిన తప్ప. నువ్వు శిక్షించాల్సింది రక్షించే వాళ్ళ, భక్షించే వాళ్ళ. నా జీవితాన్ని నాశనం చేసేంత కోపం, పగ ఉన్నదానివి. నాకంత మంచి మెట్టనిల్లు ఎందుకు ఇచ్చావు? వాళ్ళని మోసం చేసి ఆ పాపాన్ని మూట కట్టుకోలేననే కదా పెళ్ళి ఆపేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. అలాంటప్పుడైనా నేను ఆ దేవాలయంలో అడుగు పెట్టకుండా ఎందుకు అడ్డుపడలేదు? ఇప్పుడెలా నా భర్తకి నా మొహం ఎలా చూపించగలను? నా భర్త ఎదురుగా ఎలా తిరగలను? పెళ్లికి ముందే నేను మళ్ళీ అయిపోయానన్న నిజం తెలిసిన తర్వాత కూడా నా భర్త నన్ను ఎంతో పెద్ద మనసుతో క్షమించి చేరదీశాడు. తన ఇంట్లోనే కాదు, తన మనసులో కూడా చోటిచ్చాడు.
ఇప్పుడు ఈ నిజం తెలిస్తే ఎలా తట్టుకుంటాడు? అలా అని చెప్పకుండా ఎలా ఉండగలను? దాచేస్తే దాగేది కాదు కదా ఇది. నాకేదో గొప్ప జీవితాన్ని ఇచ్చేసావని అనుకుంటున్నావేమో. బతుకున్న శవాన్ని చేశావు. వద్దు, నాకు ఈ జీవితం వద్దు. నా భర్తను ఇంకా మోసం చేయలేను. నేను చావడమే నా సమస్యకి పరిష్కారం. ఇంకా వేరే దారి లేదు, వేరే దారి లేదు. చావుతో నా భర్తకి కొత్త జీవితం దొరుకుతుంది. శివుడు గంగని తల మీద పెట్టుకున్నట్టు నా భర్త నన్ను తలపై పెట్టుకున్నాడు. అతని కోసం ఈ ప్రాణం గాల్లో కలిసిపోతే ఎంతో పుణ్యం చేసుకున్న దాన్ని అవుతాను. నేను బతుకుంటే నా కడుపులో పిండం బతుకుంటుంది. పిండం బతుకున్నంత కాలం ఆ కుటుంబానికి నేను ఒక పెద్ద గండాన్ని అవుతాను. నా జీవితం ఇక్కడితో ఆగిపోవాలి. నా కడుపులోని పాపం నాతోనే చచ్చిపోవాలి. గారు, నన్ను క్షమించండి. ఏం చేస్తున్నావు శ్వేత? దయచేసి నన్ను వదలండి. పిచ్చి పట్టిందా నీకు? శ్వేత, వద్దు, నన్ను ముట్టుకోవద్దు. ఏమైంది శ్వేత? నేను చెప్పలేను.
ఈ విషయాన్ని మీ దగ్గర చెప్పుకునే ధైర్యం కూడా చేయలేను. చనిపోవాలనుకునేది సమస్య నీకేమొచ్చింది శ్వేత? చెప్పు, ఏమొచ్చింది? నన్ను మీరు క్షమించిన ఆ దేవుడు నన్ను క్షమించలేదండి. ఏం జరిగింది? నా కడుపులో ఆ రాక్షసుడి పాపం పెరిగిందండి. నేను తల్లిని కాబోతున్నాను. ఇంతవరకు మా బావ దాని ఒంటి మీద చెయ్యి వేయలేదు. అయినా సరే కడుపొచ్చేస్తుందా? ఏంటి? అవును, దానికి మా బావకి ఇంకా మొదటి రాత్రి జరగలేదు. దాని కడుపుకి కారణం మీ బావ కాకపోతే ఆ రేపిస్ట్ అయి ఉంటాడు.